నీ లైఫ్‌లో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు నువ్వెవరిని సంప్రదిస్తున్నావు? నీతో పాటు పెరిగినోడిని, నీకు భజన చేసేవాడిని, లేకపోతే నువ్వు అంటే తందాన అనేవాడిని తీసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది. ఆలోచన తీసుకోవాల్సింది ఎవరిది? భక్తి కలిగిన వాళ్ళది తీసుకోవాలి. నీకన్నా సీనియర్‌లది తీసుకోవాలి. మంచి వాళ్ళది తీసుకోవాలి. యోగ్యమైన వ్యక్తులు తీసుకోవాలి. చాలా మంది జీవితాలు నాశనం అవ్వడానికి కారణం ఏంటంటే, సరైన ఆలోచనలు లేకపోవటమే. సరైన ఆలోచనలు తీసుకోకపోవటమే. కొంతమందికి ఇచ్చేవాళ్ళు ఉంటారు గానీ తీసుకోరు వీళ్ళు. తీసుకోవాలి. సో, రెహబాము రాజ్యం 2గా మారిపోవడానికి కారణం ఏంటంటే, కేవలం తనతో పాటు పెరిగిన యవనస్తుల ఆలోచనలు అతడు తీసుకోవటం వల్లే అతడు అలా అయిపోయాడు. అందుకే దావీదు అంటాడు గదా! కీర్తనలు 16 అధ్యాయం 7 వచనంలో, నా ఆలోచనకర్త అయిన దేవుడు అని అంటాడు. యెహోవా నాకు ఆలోచనకర్త. దావీదుకి ఎవరు ఇన్ని ఆలోచనలు